నమస్కారం. వెల్కమ్ టు తెలంగాణ స్వరం. నేను మీ యాంకర్ అర్జున్ రెడ్డి. శాంతి భద్రతలను కాపాడాల్సిన వారే చట్టాన్ని ఉల్లంఘించారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్డౌన్ సమయంలో షాప్ తెరిచి ఉంచారనే కారణంతో ఫి జయరాజ్ అలాగే ఆయన కుమారుడు జే ఫినిక్స్ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. జూన్ 19, 2020న వీరిని పోలీస్ స్టేషన్కు తరలించగా కస్టడీలో తీవ్రంగా హింసించారనే ఆరోపణలు వెలువెత్తాయి. పోలీసు దెబ్బలకు తట్టుకోలేక జూన్ 22న జయరాజ్, జూన్ 23న జెనిక్స్ను పారారు కోల్పోయారు. ఎలాంటి నేర చరిత్ర లేకపోయినా తండ్రి కుమారులను క్రూరంగా హింసించి చంపారని, మృతుల శరీరాలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు పేర్కొంది. బాధిత కుటుంబాలకు 1,40,00,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసులో ఉదంతం కోర్టు దృష్టికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన మహిళను అభినందించింది. లాకప్ డెత్ కేసులో ఇంతమంది పోలీసులకు మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి అని కోర్టు పేర్కొంది. ఇలాంటి సమాచారాల కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ స్వరం.